ప్రైజ్ ది లార్డ్. పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శుభప్రదమైన నామములో ఈ ఆశీర్వాద గడియలు అనే మా కార్యక్రమాన్ని చూస్తున్న మీకు మా హృదయపూర్వక వందనాలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మన జీవితాలలో మరొకసారి క్రిస్మస్ మాసంలోనికి ప్రవేశించడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవుని నామాన్ని మనం గణపరచాలి. పిల్లరా, నేటి క్రిస్మస్ వాక్య సందేశంలోనికి వెళ్లే ముందు ఒక పాటను విందాం. నేటి వాక్య ధ్యానానికి వెళ్లే ముందు ఒక చిన్న సన్నివేశాన్ని మీ ముందు నుంచి వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రేరా, వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. అటు ఇటు తిరగకుండా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా చూడమని నేను కోరుతూ ఉన్నాను. ప్రేరా, 2008వ సంవత్సరంలో భారతదేశంలో ముంబై పట్టణంలో జరిగినటువంటి ఘోర సన్నివేశం మనందరికీ బాగా తెలిసినదే.
ఆ రోజున 10 మంది యవనస్తులు ఆ వ్యాపార రాజధానిగా పిలువబడే ఆ ముంబై పట్టణంలోనికి ప్రవేశించి ఒక మంచి హోటల్లోనికి ప్రవేశించి కనబడే వారిని కనబడినట్లుగా కాల్చివేసే సందర్భం మనందరికీ బాగా తెలిసినదే. ప్రియరా, మన భారతదేశ పోలీస్ వ్యవస్థ వారు కూడా ఆ హోటల్లోనికి ప్రవేశించి వారు కూడా ఆ ఉగ్రవాదుల్ని కాల్చడం మొదలు పెట్టారు. దాదాపు 10 మందిలో 9 మంది చనిపోయారు. ఇక ఒకే ఒక్కడు మిగిలాడు. ఎవరో మనందరికీ బాగా తెలిసినదే. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? కసబ్. కసబ్ అనే ఒక యవనస్తుని పోలీసు వారు పట్టుకున్నారు. కసబ్ అనే యవనస్తుని యొక్క వయసు ఎంత అని అడిగితే 21 సంవత్సరాలు. 21 సంవత్సరాల వయసు కలిగిన ఆ కసబ్ ని పోలీసు వారు పట్టుకుని ఆ న్యాయస్థానంలోనికి తీసుకొస్తారు. న్యాయస్థానంలో న్యాయాధిపతి తను విచారిస్తుండగా అతను చెప్పిన మాటలని భారతదేశమే కాకుండా ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. అతను మాట్లాడుతూ న్యాయాధిపతి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. 21 సంవత్సరాల వయసు కలిగిన యవనస్తుడిగా నీవు ఉన్నావే, ఇంత చిన్న వయసులో ఈ యవన ప్రాయంలో నువ్వు ఇంత గొప్ప ఉగ్రవాదిగా మారిపోయి ఇంతగా ఈ ప్రజల్ని కాల్చి చంపడానికి ఎందుకు ఇంత పురుకొల్పబడ్డావు, ఏం కారణము అని చెప్పి న్యాయాధిపతి కసబ్ అడుగుతున్న సందర్భంలో కసబ్ ఏమంటారు తెలుసా? అయ్యా, ఇంత ఘోరమైనటువంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడటానికి గల కారణమని తెలుసా? మేము ఒక వ్యక్తిని అనుసరిస్తూ ఉన్నాం. మేము ఒక వ్యక్తి మాటలు విన్నాం. ఒక వ్యక్తి మాటలు మమ్మల్ని పురికొల్పాయి కాబట్టి ఆ వ్యక్తి చెప్పిన మాటల ప్రకారం మేము చేస్తున్నాము అని కసబ్ మాట్లాడుతూ తను అనుసరిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? నేను అనుసరిస్తున్న వ్యక్తి బిన్ లాడెన్ అని చెప్పి ఆ బిన్ లాడెన్ ని ఉద్దేశించి కసబ్ న్యాయాధిపతి ముందు మాట్లాడుతూ వచ్చాడు. నా ప్రియమైన సహోదరులారా, 21 సంవత్సరాల వయసు కలిగినటువంటి 10 మంది యవనస్తులు ఇంత పన్నాగాన్ని పన్ని భారతదేశానికే కాదు ప్రపంచం యావత్తు కూడా గడగడలాడినట్లుగాను ప్రపంచమంతా తన వైపు చూసినట్లుగాను చేశారు అంటే యవనస్తులు సామాన్యమైన వారు కాదు. వీళ్ళు అనుసరిస్తున్న అనుకరణలు బట్టే వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కసబ్ వాస్తవానికి ఎవరిని అనుసరించాడో తెలుసా? బిన్ లాడెన్ అనే ఒక వ్యక్తిని, ఒక ఉగ్రవాదిని అమెరికా దేశాన్ని పతనం చేయాలని ఆలోచన చేసినటువంటి ఆ బిన్ లాడెన్ అనే వ్యక్తి యొక్క అనుసరణలోనికి ఈ కసబ్ అనే వాడు వెళ్లిపోయి అతడు చెప్పినట్లుగా చేయడానికి ఇష్టపడిన కారణాన భారతదేశంలోకి ప్రవేశించి ఇంతటి విధ్వంసానికి వారు గురి చేస్తూ వచ్చారు. నా ప్రియమైన సహోదరుల వాక్యంలోకి వెళ్లే ముందు ఎందుకు ఈ సందర్భాన్ని మేము ముందుంచాను అనగా, ఎందుకు కసబ్ అనే ఒక యవనస్తుని మేము ముందుంచారో తెలుసా? ఈ కసబ్ తన యవన ప్రాయంలో ఆ బిన్ లాడెన్ అనేటువంటి ఒక ఉగ్రవాదిని అనుసరిస్తూ వచ్చాడు. అతను చెప్పిన మాటల్ని అనుకరిస్తూ వచ్చాడు. ఆ విధంగా చేస్తూ చేయరాని కార్యాలకు చేసి తన జీవితాన్ని అర్థం లేకుండా ఆయన ముగిస్తూ వచ్చాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యం ఉంచిన యవనస్తులారా, ఈ వాక్యాధ్యాయానికి వెళ్లే ముందు ఈ సంఘటన చెప్పడం గల ఉద్దేశం ఏంటి తెలుసా? మనలో ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరిని అనుసరిస్తూనే ఉన్నారు, ఎవరో ఒకరిని అనుకరిస్తూనే ఉన్నారు. మన జీవిత విధానంలో ప్రతి సందర్భంలోనూ కూడా మన మాటల్లో కానీ, మన చూపుల్లో కానీ, మన చేష్టల్లో కానీ, మన వస్త్రధారణలో కానీ ప్రతి విషయంలో కూడా మనం ఎవరినో ఒకరిని అనుకరిస్తూనే ఉన్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, మన జీవితంలో ఎవరి ప్రాయంలో ఎవరిని అనుకరిస్తున్నామో అది చాలా కీలకమైన విషయంగా నేను మీకు బోధిస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ రోజులో ఈ మాట చెప్పడం ఉద్దేశం ఏంటో తెలుసా? క్రైస్తవ యవనస్తులుగా నీవు నేను కూడా అనుసరించవలసిన వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. నీవు నేను అనుకరించవలసిన వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారిని మనం ఒక రోడ్డు మోడల్గా ఎంచుకోవాలి. వారిని ఒక మన మార్గదర్శకులుగా ఎంచుకోవాలి. వారు మనకు ముందు చూపే మార్గదర్శకులుగా మనం ఎంచుకుంటేనే మన జీవితం సక్రమమైన రీతిలో, సరైన రీతిలో ప్రయాణించగలుగుతుంది అని నేను తెలియజేస్తున్నాను. కసబ్ తను ఎవరిని ఎంచుకున్నాడో తెలుసా? ఎవరిని రోడ్డు మోడల్ గా తీసుకున్నాడు అనగా బిన్ లాడెన్ అని చెప్పబడే ఒక ఉగ్రవాదిని అతను ఒక రోడ్డు మోడల్ గా తీసుకున్నాడు. తీరు కూడా ఉగ్రవాదిగా మారిపోయాడు. ఈ మాటలు వినిచున్న నా ప్రియమైన యవనస్తులారా, నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావో, నువ్వు ఎవరిని రోడ్డు మోడల్ ఎంచుకున్నావో, నువ్వు ఎవరి బట్టే ఆసక్తి చూపిస్తున్నావో నీ జీవితం కూడా ఆ విధంగానే వారికి విధంగానే తయారవుతుంది అనే విషయాన్ని మీరు గమనించమని ప్రభు సంఘాన్ని మీకు మనం చేస్తూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరులారా, ఈ క్రిస్మస్ వేళల్లో, క్రిస్మస్ సందర్భాలలో నీవు నేను అనుసరించవలసినటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఈ కార్యక్రమంలో నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసిన తర్వాత రాబోయే కార్యక్రమాల్లో మరొక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. కాబట్టి శ్రద్ధగా ఈ మాటలు వినమని కోరుతున్నాను. నీవు నేను అనుసరించవలసిన వ్యక్తి ఎవరో తెలుసా? నా ప్రియమైన సహోదరులారా, క్రిస్మస్ లో ప్రముఖంగా మనకు కనబడే వ్యక్తి ఎవరో కాదు, యోసేపును నీవు నేను ఒక మార్గదర్శిగా ఎంచుకోవాలి. నీవు నేను ఒక రోల్ మోడల్ గా ఎంచుకోవాలి. ఎవరు నీ హీరో, ఎవరు నీ హీరోయిన్ అని అడిగితే కనుక నువ్వు ఎవరెవరి పేరో చెప్తావు. వారు సరైన మార్గదర్శకులు కాదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. క్రైస్తవ యవనస్తుడా, నీ హీరో ఎవరు కావాలో తెలుసా? యోసేపు కావాలి. నీ రోల్ మోడల్ ఎవరు కావాలో తెలుసా? యోసేపు కావాలి. నీవు అనుసరించవలసిన వ్యక్తి ఎవరో తెలుసా? యోసేపుని అనుసరించాలి.
ఎందుకు యోసేపు అనుసరించాలి, ఎందుకు నీకు యోసేపు ఒక హీరో కావాలి, ఎందుకు యోసేపు ఒక రోల్ మోడల్ కావాలి, ఎందుకు యోసేపును ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి అనగా ఈ కార్యక్రమంలో యోసేపు గురించి కొంత సమాచారం మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. యోసేపు యొక్క జీవిత విధానాల గురించి కొన్ని మాటలు మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మన బైబిల్ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో ఉన్న మాట నేను చదువుతున్నాను. దయచేసి మన బైబిల్ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించెను. క్రిస్మస్ లో కీలకమైన వ్యక్తి యోసేపు. యోసేపు లేనటువంటి క్రిస్మస్ గా మనం చూడలేము. క్రీస్తు పుట్టుకని నాటకం వేయవలసి వస్తే కనుక యోసేపుదే ప్రధానమైన పాత్ర. యోసేపు లేని క్రిస్మస్ కానీ, యోసేపు లేని క్రీస్తు పుట్టుకని నాటకం కానీ మనం ఊహించలేము ప్రియరా. అది యోసేపు ఎంత కీలకమైన వ్యక్తో మన జీవితాలలో కూడా, క్రైస్తవ జీవితాలలో కూడా యోసేపు అంత కీలకమైన వ్యక్తి అని భావిస్తూ ఉన్నాను. ఎందుకు యోసేపు కీలకమైన వ్యక్తి అనగా ప్రతి క్రైస్తవ యవనస్తుడు, ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా అనుసరించవలసిన వ్యక్తి యోసేపే ముమ్మాటికి. ఎందుకో తెలుసా? యోసేపు గురించి దీని వాక్యం చెప్తూ తెలుసా? యోసేపు గురించి దీని వాక్యం మాట్లాడుతూ మొట్టమొదటిగా యోసేపు నీతిమంతుడు అని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, యోసేపు నీతిమంతుడు అని దీని వాక్యం చెప్పిన తర్వాత దాని గురించి మనం వేరే ఆలోచన చేయనవసరం లేదు. యోసేపు నీతిమంతుడు అని దేవాక్యం సెలవిస్తుంది. యోసేపు నీతిమంతుడు అని దేవాక్యం చెప్పడం ఉద్దేశం ఏంటో తెలుసా? అసలు నీతిమంతుడు అంటే అర్థం ఏమిటి? ఎవరిని నీతిమంతుడు అంటాం? ప్రియమైన సహోదరులారా, నీతిమంతుడు అన్న దానికి క్లుప్త నిర్వచనం తీసుకోగలిగితే గనుక పాపము చేయవలసిన అవకాశం ఉండి పాపము చేయని వాడే నీతిమంతుడు. పాపం చేసే అవకాశం వచ్చింది కానీ పాపం చేయకుండా ఉండడమే నీతిమంతుడి యొక్క లక్షణం. యోసేపు నీతిమంతుడు దీని వాక్యం సెలవిస్తుంది. యోసేపు యవన ప్రాయంలో ఉన్నప్పుడు, యోసేపు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎన్నో సందర్భాలలో పాపం చేయవలసిన అవకాశం తనకు వచ్చాయి. పాపం చాలా సందర్భాలలో తన దగ్గరికి వచ్చి ఉండవచ్చును. ఆ సందర్భాల్లో ఆ సమయంలో యోసేపు పాపం చేయలేదు కాబట్టి యోసేపు గురించి వాక్యం సెలవిస్తుంది. యోసేపు నీతిమంతుడు అనగా పాపం చేయవలసిన అవకాశం ఉన్నా, పాపం చేసే పరిస్థితి వచ్చినా, పాపమే మన దగ్గరకు వచ్చినా, మనమే పాపం దగ్గరకు వెళ్ళినా, ఏ సందర్భంలో అయినా సరే పాపం చేయకుండా ఉండడమే నీతిమంతుని యొక్క లక్షణం. నీతిమంతుడు అంటే మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న మాట నేను చెప్పనివ్వండి. ఇంటిలో ఒక టేబుల్ మీద నేను ఒక బంగారపు గాజు పెట్టాను అనుకోండి. ఆ ఇంటిలోనికి కళ్ళు లేని వాడు ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోనికి వచ్చి ఇల్లంతా చూశాడు. తనకు నేత్రాలు కనబడవు కాబట్టి ఇంట్లోనికి వచ్చి ఆ గాజును చూడలేదు, దాన్ని దొంగిలించలేదు, వెళ్ళిపోయాడు. తర్వాత కళ్ళు కలిగినటువంటి, దృష్టి కలిగిన ఒక వ్యక్తి వచ్చాడు. లోపలికి వచ్చాడు, బంగారపు గాజును చూశాడు కానీ దొంగిలించలేదు. తన ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాడు. ఇద్దరు ఎవరు నీతిమంతులు? ఇద్దరు ఎవరు నీతిమంతులు తెలుసా? కళ్ళుండి అది బంగారపు గాజు అని, అది విలువైందని తెలిసి దాన్ని దొంగిలించకుండా ఉన్నవాడే నీతిమంతుడు. నీతిమంతుడానికి అర్థం ఏంటో తెలుసా? పాపం చేయవలసిన అవకాశం వచ్చినా, పాపమే తన దగ్గరకు వచ్చినా పాపం చేయని వాడు నీతిమంతుడు. కాబట్టి ఎవరి సహోదరులారా, ఈ రోజు నీ జీవితంలో యోసేపు ఒక రోల్ మోడల్ కావాలి, యోసేపు ఒక మార్గదర్శి కావాలి, యోసేపే నీ హీరో కావాలి. లోక సంబంధంలో ఉన్న హీరోల కంటే బైబిల్లో ఉన్న హీరో నీకు శ్రేష్టమైన వాడు. నీవు అనుసరిస్తున్నావే వాళ్ళందరూ ఎవరనుకున్నారు? పాపం చేయడం కోసం ప్రోకలాడుతున్న వాడు నీ రోడ్డు మోడల్గా ఉండడానికి వీల్లేదు. అందులో యోసేపు ఆదర్శవంతంగా తీసుకోండి. యోసేపుకి పాపం చేయవలసిన అవకాశం వచ్చింది తన ఎవరి ప్రాయంలో, కానీ పాపం చేయకుండా ఉన్నాడు. ఈరోజు ఎవరు నీ రోడ్డు మోడల్? ఎవరిని అనుసరిస్తున్నావు? ఎవరు సహోదరుడా? ఎవరిని అనుకరిస్తున్నావు? పాపం నుండి దూరంగా పారిపోయేవారిని అనుసరిస్తున్నావా, లేకపోతే పాపం కోసం పరుగు పెట్టేవారిని అనుసరిస్తున్నావా? ఈ క్రిస్మస్ లో నీవు ఆలోచన చెయ్యి. అందులో ఎవరి సహోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన జీవితాలలో మన రోల్ మోడల్ ఎవరో తెలుసా? యోసేపును చూడండి. క్రిస్మస్ లో యోసేపును చూడండి. క్రిస్మస్ నాటికల్లో యోసేపుగా ఉండాలని తాపత్రయపడడం కంటే నిజ జీవితంలో యోసేపుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. క్రిస్మస్ రోజుల్లో యోసేపు గురించి పాఠ్యాంశాలు చదవడం కంటే యోసేపు నీతిమంతుడిగా ఎలా ఉన్నాడు అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. యోసేపు నీతిమంతుడు అనుకుంటూ ఉన్నాను. యోసేపుకి తన యవన ప్రాయంలో ఎన్నో శోధనలు వచ్చి ఉండవచ్చు, పాపం తను వెంటాడుతూ ఉండవచ్చును, కానీ యోసేపు పాపం జోలికి వెళ్ళలేదు. ఎవరొస్తున్నారా? ఇది మొదలుకొని నీ రోల్ మోడల్ యోసేపు కావాలి. రెండవది, యోసేపులో ఉన్నటువంటి రెండవ శ్రేష్టమైన విషయం ఏంటో తెలుసా? యోసేపు గురించి దీని వాక్యం మాట్లాడుతూ, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. రెండవ శ్రేష్టమైన అంశం,
అవమానపరచనొల్లక. అవమానపరచనొల్లక అనే మాటలో అవమానపరచవలసిన అవకాశం వచ్చింది కానీ అవమానపరచలేదు. అవమానపరచవలసిన సందర్భం వచ్చింది కానీ అవమానపరచలేకపోయాడు. అవమానపరచలేదు. యోసేపు తనకు భారీగా ప్రదానం చేయబడినటువంటి మరియమ్మ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రదానం చేయబడింది, వివాహం ఇంకా కాకముందే మరియమ్మ గురించి ఒక మాట విన్నాడు, ఆమె గర్భవతి అని. మరియమ్మ గర్భంలో శిశువు ఉన్నది అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి యోసేపు ఆమెను ఏం చేయాలో తెలుసా? అవమానపరచాలి. యోసేపు ఎంత మంచి అవకాశం ఉంటుందో తెలుసా? యోసేపు గ్రామ పెద్దలందరినీ పిలిచి ఒక చోట రచ్చబండి ఏర్పాటు చేసి మరియమ్మను పిలిచి, ఓ గ్రామస్తులారా, ఈ మరియమ్మకు యోసేపు అని నాకు ఇద్దరికి మధ్యలో ప్రదానం కాబడిన విషయం మీ అందరికీ బాగా తెలిసినదే. మాకు ఇంకా వివాహం కాలేదు. మాకు వివాహం కాకముందే ఈ మరియమ్మ గర్భవతి అట. ఈమె గర్భంలో శిశువు ఉన్నాడట. వివాహం కాకముందే గర్భవతి అని ఈమెను మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలో తెలుసా? రాళ్లతో కొట్టి చంపాలి. కాబట్టి గ్రామస్తులారా, అందరూ తల రాయి తీసుకోండి, నేను కూడా ఒక రాయి తీసుకుంటున్నాను, నేను కూడా మరియమ్మను కొడతాను అనే కొట్టే అవకాశం యోసేపుకు వచ్చింది. కానీ ఇలా మరియమ్మను 10 మందిలో నిలబెట్టి అవమానపరిచి మాట్లాడవలసిన అవకాశం యోసేపుకు వచ్చింది. కానీ యోసేపు అవమానపరచనొల్లక. ఈ మాటను మీరు అర్థం చేసుకోవాలి. యోసేపుకి ఎంత మంచి అవకాశం వచ్చిందో తెలుసా? మరియమ్మను అవమానపరచటానికి. కానీ అవమానపరచలేదు. యోసేపు పాపం చేసే అవకాశం వచ్చినా పాపం చేయలేదు. అదే క్రిస్మస్. అవమానపరచవలసిన అవకాశం వచ్చింది కానీ అవమానపరచలేదు. అదే క్రిస్మస్. నా యవన సహోదరులారా, యవనస్తులారా, ప్రభు సంఘమిగా నేను మనం చేస్తున్నాను. యోసేపుకు వచ్చేటువంటి అవకాశాలు మనకు వచ్చి ఉండవచ్చును. మనం కూడా ఎవరినో ఒకరిని అవమానపరచవలసిన అవకాశం మనకు వచ్చి ఉండవచ్చును. అవమానపరచవలసిన అవకాశం వచ్చినప్పుడు యవనస్తులారా, యోసేపును చూడండి. యోసేపు 10 మంది మధ్యలో మరియమ్మ నిలబెట్టి అవమానపరిచి రాళ్లతో కొట్టి తను చంపే అవకాశం వచ్చింది. కానీ అలా చేయలేదండి. అలా చేయలేదు. ఈ రోజున యవనస్తులారా, మనకు అటువంటి అవకాశాలు వచ్చి ఉండవచ్చును. మనకు కూడా అవమానపరచవలసిన అవకాశం మనకు వచ్చి ఉండవచ్చును. ఆ సందర్భంలో అవమానపరచకండి. అవమానపరచకండి. ఈ రోజున సమాజంలో చూస్తూ ఉంటే యవనస్తులు ఎట్లా అయిపోయారో తెలుసా? నేను ఏదో ప్రేమించానని, నాకు కావాలని, నేను పెళ్లి చేసుకుంటానని ఆశపడినటువంటి యవనస్తులు తనకు కావలసిన అమ్మాయి తక్కకపోతే, తన కొనుక్కున్న అమ్మాయి తన దగ్గరకు రాకపోతే మృగంగా మారిపోతా ఉన్నారు. మృగంలా మారిపోయి యాసిడ్ దాడులని, బ్లేడ్తో గాయాలని, కత్తితో గాయాలని చెప్పి 10 మంది మధ్యలో నిలబెట్టి అవమానపరచట్లుగా చేస్తున్నారు. యవనస్తులారా, యోసేపుని జ్ఞాపకం ఉంచుకోనండి. ఒకవేళ నీకే అవమానపరచవలసిన అవకాశం నీకు వచ్చినా అవమానపరచవద్దు. అలా అవమానపరచుకున్నటమే క్రిస్మస్. అలా అవమానపరచకుండా ఉండటమే క్రిస్మస్. అందుకని నేటి వరకు జరుగుతున్న క్రిస్మస్ లో యోసేపుకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వబడింది. నీ స్థానం ఎట్లాగున్నది? నీ కుటుంబ వ్యవహారాలలో, నీ సంఘంలో, నీ కుటుంబంలో ఏ స్థానం నువ్వు కలిగి ఉన్నావు ఆలోచన చేయి. నేటి క్రిస్మస్ లో యోసేపుకు ప్రథమ స్థానం ఎందుకు ఇవ్వబడిందో తెలుసా? పాపం చేయవలసిన అవకాశం వచ్చినా పాపం చేయలేదు, అవమానపరచవలసిన అవకాశం వచ్చినా అవమానపరచలేదు. ఇటువంటి క్రిస్మస్ జరిగించుకోమని ప్రభుత్వంలో మీకు మనం చేస్తున్నాను. మూడవది యోసేపు మొట్టమొదటిగా నీతిమంతుడు. రెండవది అవమానపరచలేదు. నీతిమంతుడుగా పాపం చేసే అవకాశం వచ్చినా పాపం చేయలేదు. రెండవది అవమానపరచవలసిన అవకాశం వచ్చినా అవమానపరచలేదు. మూడవది చాలా శ్రేష్టమైన విషయం. పిల్లరా, యోసేపు ఈ సంగతులన్నీ ఆలోచన చేస్తూ ఉన్నాడు. తనలో తను ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. అరే, నాకు మరియమ్మతో ప్రదానం చేయబడి ఉంది, ఇప్పుడు ఆమె గర్భవతట, ఇప్పుడు ఏం చెయ్యాలి అని తనలో తాను ఆలోచించుకుంటూ తొందరపడిపోతూ కలవరపడిపోతూ ఏం చేయాలో అర్థం కాకుండా, ఎవరితో చెప్పుకుని తన బాధను చెప్పుకోవాలో అర్థం కాని ఆ భయంకరమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి ఆ సమయంలో దేవదూత యోసేపులో ప్రత్యక్షమైంది. యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను చేర్చుకోవడానికి సందేహపడవద్దు. ఆమె పరిశుద్ధాత్మల గర్భం ధరించింది. ఆమె గర్భాన లోకరక్షకుడు పుడుతున్నాడు. అతను ఇమ్మానుయేలు పేరు పెడతాడు. అన్ని విషయాలు యోసేపు చెబుతూ వచ్చింది. వెంటనే యోసేపు లేచి
తన భార్య అయిన మరియమ్మను చేర్చుకొనెను అని వాక్యం సెలవిస్తుంది. యోసేపు తన యవన ప్రాయములో ఇంత గందరగోళమైన పరిస్థితుల మధ్యలో, ఏటూ తేల్చుకోలేని ఆ భయంకరమైన ఆ పరిస్థితులలో యోసేపు ఎవరి మాట విన్నారో తెలుసా? దేవుని మాట విన్నాడు. ఏ సందర్భంలో దేవుని మాట విన్నాడో తెలుసా? చాలా భయంకరమైన ఉత్కృష్టమైనటువంటి ఆ పరిస్థితులలో, ఆ ఆలోచనలో ఏం చేయాలో అర్థం కాని ఆ యవన హృదయములో కలవర పడిపోతూ ఏం చేయాలో అర్థం కాని ఆ స్థితిలో దేవుని మాట విన్నాడు. నేను అనుకుంటున్నాను, ఇటువంటి పరిస్థితుల మధ్యలో ప్రదానం చేయబడి వివాహం కాకుండా ఉన్నటువంటి తన భార్య అయిన మరియమ్మ గర్భవతి అని ఏం చేయాలో అర్థం కాకుండా ఏ గ్రామ పెద్దల్లో పిలిచి వాళ్ళతో మాట్లాడి ఉంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏం యోసేపు, ఇంతకు మించి మంచోడికి ఎవరు లేరా నీకు? ప్రదానం చేయబడి వివాహం కాకముందే ఈమె గర్భవతట, ఇటువంటి స్త్రీ నువ్వు పెళ్లి చేసుకుంటావా అని ఆ గ్రామ పెద్దలు వాళ్ళిద్దరిని కలుపుతారా చెప్పండి? వాళ్ళిద్దరిని ఒకటిగా ఉన్నట్లుగా చేస్తారా చెప్పండి? అంత భయంకరమైన క్లిష్టమైన ఉత్కృష్టమైన పరిస్థితుల్లో యోసేపు మనుషుల మాట వినకుండా, మనుషుల జోలికి వెళ్లకుండా దేవుని మాట విన్నాడు కాబట్టి తన కుటుంబం చక్కబడింది. యోసేపు ఆ రోజు దేవుని మాట వినకుండా ఉండి లోకస్తుల మాట విని ఉంటే యోసేపు చరిత్ర ఎక్కడ ఉండేదో మనకెవరికి తెలుసుండేది కాదు. నేటి వరకు క్రిస్మస్ లో యోసేపు బ్రతికే ఉన్నాడు అంటే అర్థమైనా తెలుసా? నేటి వరకు క్రిస్మస్ లో యోసేపు ప్రధాన పాత్ర ఎందుకు అయినా తెలుసా? ఆ క్లిష్టమైన సమయాలలో, ఆ భయంకరమైన ఉత్కృష్టమైన సమయాలలో యోసేపు దేవుని మాట విన్నాడు. మనుషుల మాటలు కాదు, గ్రామ పెద్దల మాటలు కాదు, దేవుని మాట విన్నాడు కాబట్టి దేవుడు చెప్పినట్లు చేశాడు. యోసేపు మరియమ్మను చేర్చుకో అన్నాడు. వెంటనే దేవుని మాట విని మరియమ్మను చేర్చుకున్నాడు. అదే క్రిస్మస్. ఆ రోజు కనుక ఒకవేళ యోసేపు దేవుని మాట వినకుండా ఉండుంటే ఏమయ్యేదో గమనించారా? యవన సహోదరులారా, ముగింపులో చాలా శ్రేష్టమైన మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నారు. మన యవన జీవితంలో యోసేపు ఒక ఆదర్శవంతమైన నాయకుడు కావాలి మనకు. అతని ఒక ఆదర్శవంతమైన యవనస్తుడు కావాలి. అతని ఆదర్శవంతమైన ఒక హీరో కావాలి. అతని మనకు ఒక రోల్ మోడల్ కావాలి. ప్రతి క్రైస్తవ యవనస్తుడు కూడా ఎన్నుకోవలసిన హీరో ఎవరో తెలుసా? యోసేపే. ఎందుకో తెలుసా? యోసేపు యవన ప్రాయంలో ఉన్నప్పుడు, అతను యవన ప్రాయంలో ఎలా ఉన్నాడో మనం కూడా అదే యవన ప్రాయంలో ఉండవచ్చును. ఆ యవన ప్రాయంలో మనం ఉన్నప్పుడు యోసేపు పాపం జోలికి వెళ్లకుండా, పాపం తన దగ్గరకు వచ్చిన పాపం జోలికి వెళ్లకుండా, ఈ మాట మీరు గమనించండి, యోసేపు పాపం దగ్గరికి వెళ్ళి ఉండకపోవచ్చు, కానీ పాపమే యోసేపు దగ్గరికి వచ్చి ఉండవచ్చును. ఆ సమయంలో సహితము యోసేపు పాపం చేయలేదు కాబట్టే యోసేపు క్యారెక్టర్, యోసేపు పాత్ర, యోసేపు యొక్క జీవిత విధానం నేటి వరకు ఆదర్శవంతంగా ఉన్నది. పాపం చేయవలసిన సందర్భాలు యోసేపు వచ్చినప్పటికీ పాపం జోలికి పోలేదు. అతడు నిజమైన హీరో అండి. నువ్వు అనుసరిస్తున్న హీరోలు ఎటువంటి వారు తెలుసా? పాపంలో పుట్టి పెరుగుతున్నవారు, పాపం వెంబడి వెళుతున్నవారు. వాళ్ళు పాపంతోనే తమ పనులు చేస్తున్న వారు నీకు ఎలా మార్గదర్శకులు అవుతారు? ఒకవేళ వారినే నువ్వు మార్గదర్శకులుగా ఎన్నుకుంటే నీవు కూడా పాపంలోనే ప్రయాణిస్తావు. ఆనాడు కసబ్ అని ఒక ఉగ్రవాది తను ఉగ్రవాదిగా మారిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అతను బిన్ లాడెన్ అనే ఒక ఉగ్రవాదిని అనుసరించాడు కాబట్టి ఇతను కూడా ఉగ్రవాదిగా మారిపోయాడు. యవనస్తులారా, నీవు నీతిమంతుడైన యోసేపును అనుకరిస్తే, నీవు యోసేపు వంటి నీతిమంతుడిని నువ్వు అనుకరిస్తే నీవు కూడా నీతిమంతుడిగా ఈ లోకంలో బ్రతకడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నీ హీరో యోసేపు కావాలి. రెండవది, యోసేపును ఎందుకు మన మార్గదర్శిగా ఎంచుకోవాలో తెలుసా? ఎందుకు అతను రోల్ మోడల్ గా తీసుకోవాలో తెలుసా? యవనస్తులారా, అతడు అవమానపరచనొల్లక, అతనికి అవమానపరచవలసిన సందర్భాలు చాలా వచ్చాయి. మరియమ్మను అవమానపరచవలసిన అవకాశం ఎంతో గట్టిగా తనకు వచ్చినప్పటికీ అవమానపరచడం లేదండి. అదే క్రైస్తవ్యం అండి, అదే క్రిస్మస్ అండి. నీకు కూడా అవకాశం వస్తున్నాయి కాదు, నీ తోటి స్నేహితురాలను అవమానపరచడానికి, 10 మంది మధ్యలో నిలబెట్టి హేళనకరమైన మాటలు మాట్లాడి తక్కువ అంచనా వేసి అవమానపరచవలసిన అవకాశాలు వస్తాయి కదూ. వచ్చినప్పుడు అవమానపరచకుండటమే క్రిస్మస్. అది నీ జీవితంలో నిజమైనది. మూడవది, యవనస్తులారా, యోసేపు అంత భయంకరమైన పరిస్థితులలో మనుషుల మాట వినకుండా, మనుషుల దగ్గరికి వెళ్లి సలహాలు అడగకుండా, మనుషుల జోలికి వెళ్లకుండా దేవుడు చెప్పినట్లుగా చేశాడు. యోసేపు, నీ భార్యను మరియమ్మను చేర్చుకో.
అన్న మాట విన్న యోసేపు మరియమ్మను చేర్చుకున్నాడు. ఒకవేళ లోకస్తుల మాటలు విని ఉంటే మరియమ్మను చేర్చుకుని ఉండేవాడు కాదు. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్లి పెద్ద పంచాయతీ పెట్టి ఉండుంటే యోసేపు మరియమ్మను చేర్చుకుని ఉండేవాడు కాదు. నీ వ్యక్తిగత విషయాల్లో దేవుని మాట వినండి. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం చేసే సందర్భాలలో మరియమ్మను చేర్చుకోవాలా వద్దా అనుకునే ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు యోసేపులారా దేవుని మాట వినండి. పెద్ద మనుషుల మాటల కంటే, పంచాయతీలో పెట్టిన మాటల కంటే దేవుని మాట వినటం శ్రేయస్కరం. యోసేపు యవనస్తులందరికీ ఒక మార్గదర్శి. రెండవది, యోసేపు భర్తలుగా పిలువబడే వారందరికీ మార్గదర్శి. వాక్యం రాయబడింది కదా, ఆమె భర్త అయిన యోసేపు. భర్తగా పిలువబడే వారులారా, భర్తగా పిలువబడే ప్రతి వారికి కూడా యోసేపు ఒక మార్గదర్శి, ఒక రోల్ మోడల్ కలిగిన ఒక భర్త, ఒక ఆదర్శప్రాయుడైన భర్త, ఆదర్శవంతమైన జీవితాన్ని కలిగిన భర్త. ఎట్లా చెప్పంటారా? అతడు నీతిమంతుడు. పాపం చేయవలసిన అవకాశం వచ్చినప్పుడు పాపం చేయకుండా ఉన్నాడు కాబట్టి అతడు నీతిమంతుడైన భర్త అవ్వగలిగాడు. భర్తలారా, మనకు కూడా చాలా సందర్భాలు వస్తాయి. అవకాశం వచ్చినా పాపం చేయకుండా ఉండడమే నీతిమంతుల లక్షణం. రెండవది, అవమానపరచనల్లక. చాలా సందర్భాలలో భార్యలను అవమానపరచవలసే అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు ఏ భర్త అయితే తన భార్యను అవమానపరచగలకుండా ఉంటాడో ఆ భర్త యోసేపుకు పోల్చబడతాడు. మనకు ఎన్నో సందర్భాలలో భార్యలను అవమానపరచవలసిన అవకాశాలు వస్తాయి. అవకాశం వచ్చినప్పుడు, అవమానపరచవలసిన సందర్భాలు వచ్చినప్పుడు భర్తలారా యోసేపుని జ్ఞాపకం ఉంచుకోనండి. అతను అవమానపరచనొల్లక తన భార్యను చేర్చుకున్నాడు. కుటుంబాల్లో క్రిస్మస్ శ్రేయస్కరంగా ఉండాలంటే భర్తలు యోసేపులాగా ఉండాలి. యోసేపు అంటే నీతిమంతులై ఉండాలి. రెండవది, యోసేపు తన భార్య అయిన మరియమ్మను అవమానపరచనొల్లకుండా ఎట్లాగున్నాడో ఈ భర్తలు కూడా తమ భార్యలు అవమానపరచనొల్లకుండా ఉంటే అదే క్రిస్మస్, కుటుంబ క్రిస్మస్, అదే ఫ్యామిలీ క్రిస్మస్ అండి. మూడవది, యోసేపు తన కుటుంబ వ్యవహారాలలో, యోసేపు మరియమ్మల మధ్య నలుగుతున్నటువంటి విషయాలలో యోసేపు దేవుని మాట విన్నాడు. మరొక్కరు జోలికి వెళ్ళలేదు. ఈ సందర్భం వచ్చినప్పుడు యోసేపు మామగారి దగ్గరకో, నాన్నగారి దగ్గరకో, మావయ్య దగ్గరకో వెళ్ళి ఏం చేయమంటారు అడగలేదు. దేవుని మాట విన్నాడు. యోసేపు తన కుటుంబ వ్యవహారాలలో మనుషుల జోలికి వెళ్లకుండా దేవుని మాట విన్నాడు. అందుకే కుటుంబం కట్టబడింది. భార్య భర్తలారా, మీ కుటుంబ వ్యవహారాలలో దేవుని మాట వినండి. కుటుంబ వ్యవహారాలు వచ్చేసరికి మనుషుల జోలికి వెళ్ళవద్దు. ఒకవేళ యోసేపు మనుషుల జోలికి వెళ్ళి ఉంటుంటే మరియా యోసేపులు ఇద్దరిని విడదీసి ఉండేవారు. కానీ యోసేపు దేవుని మాట విన్నాడు కాబట్టి ఆ కుటుంబం కట్టబడింది. మన కుటుంబ వ్యవహారాల్లో మనం దేవుని మాట వినగలగాలి. మనం దేవుని మాట వింటే కుటుంబాలు కట్టబడతాయి. ఏ భర్త అయితే నీతిమంతుడై ఉంటాడో, ఏ భర్త అయితే అవమానపరచకుండా ఉంటాడో, ఏ భర్త అయితే దేవుని మాట వింటాడో ఆ భర్తలు నిజముగా తమ కుటుంబాల్లో చేసుకునే క్రిస్మస్ లో నిజమైన ఫ్యామిలీ క్రిస్మస్ జరుపుతున్నారు. ఈ ఫ్యామిలీ క్రిస్మస్ జరగాలని కోరుతున్నారు. యోసేపు వంటి భర్తలుగా మన భర్తలు లేకపోతే ఎన్ని క్రిస్మస్ చేసినా వ్యర్థమే, ఎన్ని ఫ్యామిలీ క్రిస్మస్ జరిగినా వ్యర్థమే. ప్రేర, యోసేపు ప్రతి భర్తకి ఒక రోల్ మోడల్. యోసేపు ప్రతి యవనస్తుడికి ఒక రోల్ మోడల్. ఈ యోసేపును అనుసరించి, ఈ యోసేపును అనుకరించి శ్రేష్టమైన క్రిస్మస్ జరుపుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. వచ్చే కార్యక్రమంలో నేను మరియమ్మను గురించి తెలియజేయబోతున్నాను. ఒక యవనస్తురాలుగా మరియమ్మను మీకు పరిచయం చేయబోతున్నాను. ఒక భార్యగా నేను మరియమ్మను మీకు పరిచయం చేయబోతున్నాను. కాబట్టి వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్ ఈ కార్యక్రమాన్ని చూడమని నేను మనవి చేస్తున్నాను. దేవుని కృప మనందరికీ తోడేండుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ బ్రదర్ ఎం మోజెస్, డైరెక్టర్, సెంట్ తెరిసా వొకేషనల్ జూనియర్ కాలేజ్, చైలర్పేట, నర్సాపూర్. మా పిన్ నంబర్ 534275, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9849562857. దేవుని కృప మనకందరికీ తోడేండును గాక.
ఆమేన్.